హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి తిరిగి స్వాగతం అండి. అందరికీ నమస్తే. అందరు బాగున్నారండి? మేము చాలా బాగున్నాం. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేయగానే బెల్ ఐకాన్ వస్తుంది. అది ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీ ముందుకు వచ్చేస్తుందండి నోటిఫికేషన్స్ ద్వారా. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ మనము ఇవాళ మటన్లో బోటి ఉంటుంది కదా, ఆ బోటి ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము. బోటి తీసుకొచ్చారనమాట మా వారు. మా ఇంట్లో బోటి ఎవరు తినరండి, ఆయన ఒక్కడే తింటారు. తీసుకొచ్చారు కదా, క్లీన్ చేద్దాము. ఇదిగోండి, ఫస్ట్ 3 పార్ట్లుగా వచ్చాయండి. దాంట్లో అంటే మనం తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఇదేమో పేగులు అంటారు కదా, పైప్స్ లాగా ఉంటాయి, ఆ పైప్స్ అనమాట ఇది. ఇంకా ఒకటి బొంతలాగా ఇచ్చారు, ఆ బొంత. ఇంకొకటేమో దాంట్లో ఉండేది ఇచ్చారనమాట. ఈ 3 అయితే వచ్చాయి మనకి. ఇది 1 kg ఏమో అనుకుంటా అండి, 1 kg కిలోల లెక్కన ఇస్తారు. ఇవి పేగులేమో ముడేసి ఇచ్చారనమాట, అంటే చిక్కు పడకుండా ఆ ముడి తీసుకున్నాను కదా. ఇదిగోండి, ఇలా వెనక్కి తిప్పుకోవాలన్నమాట. వెనక్కి తిప్పుకుంటే దాని లోపల ఉండేది కూడా మనకు క్లీన్ అయిపోద్ది. ఇదిగోండి, చూసారా? నేను ఇది గారెలు మనం తిప్పుకుంటాం కదా, గారెలు వేసుకున్నప్పుడు వెనక్కి తిరగదిప్పేకొనే మా చువ్వ లాంటిది అనమాట, అంటే ఒక సీకు లాంటిది, అది తీసుకొని క్లీన్ చేసుకుంటున్నాను, వెనక్కి తిప్పుకుంటున్నాను. మీకు ఐడియా ఉందా అండి ఇది ఎలా తిప్పాలంటే? బ్లౌజ్కి వెనక డోరీస్ వస్తాయి కదా, ఆ డోరీస్ ఎలా తీస్తారో అలా తీస్తారనమాట ఇవి. ఒకవేళ ఈ సీకు లాంటిది లేదనుకోండి, చీపురు పుల్లతో కూడా తీసుకోవచ్చు. మంచిగా చీపురు పుల్ల తీసుకొని ఇలా వెనక్కి అనుకోవచ్చు అనమాట. ఇది వెనక్కి ఎలా అనుకోవాలంటే, కింద కొంచెం మడతలాగా పెట్టేసి ముందుకు తోస్తుంటే అది రివర్స్ అయిపోతుంది. అలా మనకి ఉన్న ఇవన్నీ ఇంటెస్టైన్ అంటారు కదా, అది దాన్ని క్లీన్ చేసేసుకుందాం మనము. చూడండి, ఇక్కడ ఒకదాని తర్వాత ఒకటి మొత్తం చేసేసుకుంటున్నాను. కొన్ని నీళ్ళు అనేవి దాంట్లో పోసేసుకొని క్లీన్ చేసుకోవాలి. ఇది కొంచెం ఏమంటారు, జిగటగా అలాగే ఉంటుంది, అయినా తప్పదు కదండి, చేయాలి కదా. ఇంకా మనకి ఇష్టమైంది చేసుకోవాలి అని అంటే, చేసుకొని తినాలంటే ముందుగా కాస్త కష్టపడాలి, తప్పదు. ఇదిగోండి, ఈ విధంగా మొత్తం క్లీన్ అనేవి అన్నీ రివర్స్ చేసుకున్నాం కదా. రివర్స్ చేసుకున్న తర్వాత ఏంటంటే, ఇది మంచిగా కడగాలండి. వీటిని ఎలా కడగాలి ఏంటంటే, ఇవన్నీ ఒక దగ్గర వేసేసి బాగా రుద్దాలన్నమాట. అంటే మనకి వాష్ ఏరియా దగ్గర చేసుకుంటే బాగానే ఉంటుందండి, కింద చేసుకుంటే బాగానే ఉంటుంది. కానీ కింద ఇంకా వాష్ ఏరియా దగ్గర మనం రకరకాల పనులు చేస్తుంటాము. మళ్ళీ నేల మీద వేసి రుద్దితే నాకు ఎందుకో నచ్చలేదు. అందుకని బియ్యం బ్యాగ్ ఉంటుంది కదా, నా వీడియోస్లో మీరు చూసే ఉంటారు. బియ్యం బ్యాగ్ మధ్యలో కట్ చేసి ఇదే చాలా రకాలుగా వాడుకుంటుంటాను అనమాట నేను. ఇదిగోండి, ఇక్కడ దొడ్డుప్పు ఉంటుంది కదా, కల్లుప్పు, ఆ కల్లుప్పు వేసి బాగా రుద్దుకోవాలండి. బాగా రుద్దితే ఏంటంటే, ఆ బియ్యం బ్యాగు రఫ్గా ఉందన్నమాట. మంచిగా దాని లోపల ఉండే వేస్ట్ అంతా వచ్చేసింది. చూడండి, ఎంత నురగలాగా వచ్చేసి అదంతా ఏంటంటే వేస్ట్ అనమాట, జలుగులాగా వచ్చేసింది అనమాట. ఇదంతా పోతే మనకి మంచిగా ఉంటుంది. ఇలా ఒక 2 సార్లు కడిగేసుకున్నామంటే ఇదంతా పోతుందండి. మంచిగా రుద్దుకోవాలన్నమాట. మంచిగా రుద్దేసుకుంటే దాని లోపల ఉండేదంతా చూసారా ఎలా పోతుందో. అంటే మనం అవి రివర్స్ చేసుకున్నాం కాబట్టి లోపల రివర్స్ చేసిన తర్వాత లోపల ఏదైతే వేస్టేజ్ దానికి అతుక్కొని ఉంటుందో అదంతా పోతుంది. ఇదిగోండి, మళ్ళీ కూడా ఉప్పు వేసి మంచిగా రుద్దుకుంటున్నాను. రుద్దుకున్న తర్వాత మళ్ళీ అంత వచ్చిందనమాట. తర్వాత ఇంకా క్లీన్ అయిపోయిందండి, ఇంకా మంచిగా క్లీన్ అయిపోయింది. ఇంకా రుద్దుకోని అవసరం లేదు. 2 సార్లు బాగా ఉప్పేసి బాగా రుద్దేసుకుంటే మంచిగా దాంట్లో ఉన్నదంతా పోయిద్ది. చూసారా అక్కడ వేస్టేజ్ ఎంత నొరగలాగా వచ్చిందో. తర్వాత ఇలా చేసిన తర్వాత ఆలోపు మనం ఏం చేయాలంటే, వేడి నీళ్ళు పెట్టుకోవాలండి. ఒక డేక్ష నిండా వేడి నీళ్ళు పొయ్యి మీద పెట్టుకొని బాగా మరిగించుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇక్కడ వేడి నీళ్ళు పెట్టుకొని అవి కొంచెం వీటి కోసం కొన్ని పక్కకు తీసుకుంటున్నాను అనమాట. తీసుకొని దాంట్లో ఇవి వేసుకొని మంచిగా తిప్పేసుకుంటే ఏంటంటే, అవి మంచిగా నీళ్ళల్లో పడేసరికి ఏమవుతుందంటే రబ్బర్ లాగా అయిపోతుందండి. చూసారా, రబ్బర్ మనము ఏదన్నా
నీళ్ళలో వేయగానే రబ్బర్ లాగా అయిపోతుంది కదా, అలా అయిపోయాయి. తర్వాత ఇదిగోండి లోపల ఇది ఒక బొంత వస్తుంది బోటి, అవేమో అది అనమాట. ఇదేమో బొంత అంటారు దీన్ని, నాకు తెలియదండి. నేను ఫస్ట్ టైం అనమాట ఇది చేయడము. మా వాళ్ళు కూడా తక్కువే తినడం అనమాట. నేను ఫస్ట్ టైము, నేను తినను. ఇంకా నా తినకపోయినా కూడా ఇప్పుడు మన హస్బెండ్ తింటారు చేస్తారు అన్నప్పుడు మనం తినపోతే వాళ్ళు దాన్ని మనం ఇది చేయకూడదు కదా. తెచ్చుకున్నారు కనుక నేను చేసేస్తున్నాను. ఏమైనా తెచ్చుకుంటారండి, నేను చేసేస్తాను. ఇదిగోండి మంచిగా దాంట్లో వేడి నీళ్ళలో వేసేసరికి ఇది మంచిగా ఉడికిపోయింది. అంటే ఉడికిపోయిందంటే పైన తోలు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. వేడి నీళ్ళల్లో వేయాలండి. ఇది క్లీన్ చేసేలోపు ఇంకొకటి ఉంది కదా, అది అందులో వేసేసుకుందాము. ఆ లోపు అది కూడా ఇది అయిపోయిద్ది. ఇది కొంచెం మధ్యలో కట్ చేసుకుంటే మనకి అది గీరుకోవడానికి బాగా ఈజీగా ఉంటుంది. ఒక షార్ప్ స్పూన్ తీసుకోవాలి. ఎడ్జెస్ షార్ప్ ఉంటుంది కదా, ఆ స్పూన్ తీసుకొని మనం ఇలా రాకినట్టు చేసేస్తే గీసినట్టు మంచిగా పోతుందండి. ఇది వేడిగా ఉన్నప్పుడే చేయాలన్నమాట. మళ్ళీ చల్లబడితే ఈ పొట్టు రాదు. మంచిగా చూసారా ఎంత బాగా వస్తుందో, మంచిగా మొత్తం నీట్గా వచ్చేస్తుందండి మొత్తం. కానీ కొంచెం కష్టపడాల్సి ఉంటుంది, ఎందుకంటే వేడి దాని మీద చేసేసరికి చేతులు బాగా కాలిపోతాయి అన్నమాట. కానీ ఇంకా మనం తినాలంటే తప్పదు కదా, చెప్పానుగా, అలా ఆ విధంగా చేసుకోవాలి. చూసారా దీనిపైన ఉండేది అంతా ఎంత బాగా వచ్చేస్తుందో. మీరు ఒకటి ఏం గమనించాలంటే వేడి మీద ఉన్నప్పుడే చేయాలండి. అబ్బా చేయి కాలుతుంది నేను తర్వాత చేస్తానంటే మాత్రం ఇది తర్వాత రాదు. వేడిగా ఉన్నప్పుడు మనం ఇలా లాగేసుకుంటే ఏంటంటే మొత్తం వైట్గా వచ్చేస్తుంది. చూసారా ఇంతకు ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో. తర్వాత లోపల ఉండే ఈ వేస్టేజ్ అంతా తీసేసుకోవాలి. వేస్టేజ్ అంటే ఏం లేదండి, అది కొవ్వు అనమాట. కొవ్వు ఇంకా దానికి అది నల్లగా అతుక్కొని ఉంటే మనం తినలేం కదా. అందుకని మనము అదంతా మంచిగా తీసేసుకోవాలి. తీసుకుంటే ఏంటంటే నీట్గా అయిపోతుంది, చూడడానికి కూడా మంచిగా ఉంటుంది. కొందరు ఈ పైన ఈ నల్లది కూడా తీయరండి, తీయకుండా అట్లాగే వండేసుకుంటారు కొందరు. అందరు కాదులేండి, కొందరు. నేను చాలాసార్లు చూశాను. కానీ ఇది ఎట్లా ఉంటుందో నాకు అర్థం కాదు అసలు, అది ఎట్లా తింటారో ఏం సంగతో. తర్వాత మళ్ళీ అది వేడి నీళ్ళలో వేసుకుంటే లోపల ఇంకేమన్నా ఉంటే కూడా పోతుంది. తర్వాత ఇంకొక పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్ కూడా వేడి నీళ్ళల్లో వేసి పెట్టుకొని దానికి కూడా ఉన్నదంతా క్లీన్ చేసుకోవాలి. ఈ బొంత మళ్ళీ చూడండి క్లీన్ చేసి మళ్ళీ పెట్టేసుకున్నాను. అంతలోపు ఈ పేగులు ఏవైతే ఉన్నాయో అవి సన్నగా కట్ చేసుకుందాము. ఇవి చీల్చుకోవచ్చు అండి, మధ్యలోకి చీల్చుకోవచ్చు కూడా, ఇష్టం. చీల్చుకుంటే చీల్చుకోవచ్చు, లేకపోతే లేదు. ఆల్రెడీ మనకు అన్నీ క్లీన్ అయిపోయాయి, ఇంకా చీల్చుకొని అవసరం లేదు. నేనైతే చేయలేదు. మీకు కావాలంటే మధ్యలోకి చాకు పెట్టి చీల్చేసుకొని కట్ చేసుకోవచ్చు అనమాట. అన్నీ ఒక గుత్తులాగా పట్టుకొని కట్ చేసేసాను, అయిపోయింది అది. తర్వాత ఇదిగోండి బొంత కూడా అన్నీ ఫస్ట్ ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకునేటప్పుడు ఏదన్నా వేస్టేజ్ అలాంటిది ఉంటే, ఇంకేమన్నా మిగిలిపోయి ఉంటే అది కూడా తీసేస్తున్నాను. తీసేసి ఇవి చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్ అది ఏదైతే ఉందో అది కూడా క్లీన్ చేసేసుకుందాము. ఇది కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటే వీటి పని అయిపోయింది అనమాట. ఇంకా లాస్ట్లో ఇంకొక పార్ట్ ఉంది, దాన్ని అరల పొట్ట అంటారండి. ఇది అర్లర్లుగా ఉంటుంది అనమాట పేగు. ఒక ఫ్లవర్ లాగా గుత్తులుగా ఉంటుంది అనమాట. అది కూడా చూడండి ఇక్కడ, అది కూడా ఉప్పు, దొడ్డుప్పు, కల్లుప్పు వేసేసుకొని ఇది కూడా మంచిగా బాగా రుద్దుకోవాలన్నమాట. బాగా రుద్దేసుకుంటే దాంట్లో ఏదన్నా ఉన్నా కూడా పోతుంది. మనం కల్లుప్పు దేనికైనా కల్లుప్పు యూజ్ చేసుకుంటే ఏంటంటే దాంట్లో ఉన్న నీచు వాసన ఏదన్నా కతుక్కొని అది ఇది ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ అయిపోతాయి అన్నమాట. నేను చేయడం కూడా ఫస్ట్ టైం అండి, నేను ఎప్పుడు చేయలేదు. మా వారు కూడా ఇంకా ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్స్ అలాంటివి అయినప్పుడు తినేసి వస్తారు, కానీ బయట తినేసి రావడం అలాంటివి చేస్తారు, కానీ ఇంట్లోకి ఎప్పుడైతే తేలేదు. ఇదే ఫస్ట్ టైము తెచ్చారు. ఇంకా సరేలే క్లీన్ చేసి ఇది ఏం చేశానంటే, నేను బోటి గోంగూర వేసి చేస్తే సూపర్ ఉంటుంది అంటండి, అది చేశాను అనమాట. అది కూడా షేర్ చేస్తాను. ఇదిగోండి ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ అవి కూడా కట్ చేసేసుకోవాలి. వేస్ట్ ఏమన్నా ఉంటే తీసేసి మొత్తం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మంచి నీళ్ళతోటి 2-3 సార్లు కడగాలండి
మంచిగా మంచినీళ్ళతో 2-3 సార్లు కడిగితే ఇంకా అంతే. ఇది చేయడానికి నాకు గంటం పావు పట్టిందండి, గంటం పావు నుంచి గంటన్నర పట్టింది. ఇదంతా క్లీన్ చేసి వేడి నీళ్ళతోటి 2-3 సార్లు కడగడం, అదంతా గీరడం, ఇదంతా గంటన్నర పట్టింది. గంటన్నర చేస్తే మనకు చూసారా లాస్ట్లో ఎంత వచ్చిందో, ఇది ఇంత వచ్చిందనమాట. ఫస్ట్లో చూసారా ఎలా ఉందో, ఇప్పుడు క్లీన్ చేసుకున్నాక ఎలా ఉందో చూసారండి. ఇది అన్నమాట ఈ బోటి క్లీనింగ్ అనేది. మనం తినకపోయినా మన ఇంట్లో వాళ్ళ కోసం కష్టపడక తప్పదు కదా. తర్వాత అంతా అయిపోయాక అవన్నీ తీసేసి అవన్నీ గిన్నెలన్నీ అక్కడ వేసేసి మంచిగా కడుక్కొని ఎండబెట్టి ఈ దాన్ని బ్యాగ్ లాంటిది అనేది క్లీన్ చేసుకోవాలి. ఇదండి, మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.